రికార్డుల కోసం ఎప్పుడు సినిమాలు చేయలేదు, రికార్డుల కోసం ప్రయత్నమూ చేయలేదు. సగటు మనిషిగా బతుకుదామన్న ఆలోచన తప్ప నాకు ఎలాంటి కోరికలు లేవని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భీమ్లా నాయక్ చిత్రం విడుదల సమయంలో గత ప్రభుత్వం 100 రూపాయలు ఉన్న టికెట్ ధరని 10 రూపాయలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు ఇప్పుడు హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా అభిమానులే తనకు అండగా నిలిచారని తెలిపారు. నేను ఇక్కడ ఈ స్థాయిలో నిలబడినా, రాజకీయాల్లో పడి లేచినా అందుకు అభిమానులే కారణమన్నారు. ధర్మం కోసం పోరాటం చేసే యోధుడి పాత్ర హరిహర వీరమల్లు. మొఘలుల కాలంలో హిందువుగా బతకాలి అంటే పన్ను కట్టాల్సి వచ్చేది. అలాంటి సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మాదిరి పోరాటం చేసిన ఓ కల్పిత పాత్ర ఇదని అన్నారు. కృష్ణానది సమీపంలోని కొల్లూరు వజ్రపు గనుల్లో దొరికిన కోహినూరు వజ్రం మొఘల్ సుల్తాన్ల వరకు ఎలా చేరిందనేది చిత్రంలో చూపించినట్లు తెలిపారు. సోమవారం రాత్రి హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరిగిన హరిహర వీరమల్లు చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొని ప్రసంగించారు. 2 సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు 100లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు 10 రూపాయలు 15 రూపాయలు చేశారు. నేను ఒకటే చెప్పాను ఆ రోజున, మనల్ని ఎవడు రాపేది. This is not about money. This is not about finance. This is not about records. This is about damn guts. This is about damn courage. This is about damn tenacity. We are here. We will stand by. We will serve justice. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రికార్డుల కోసం ప్రయత్నం చేయాల. రిలక్టెంట్ యాక్టర్. మా బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా నేనేం కోరుకోలే, నేను ఒక యాక్టర్ అవ్వాలని కోరుకోలే. సగటు మనిషిగా బతుకుదామన్న ఒక్క ఆలోచన తప్ప నాలో ఏం లేదు. అలాంటిది నేను పొద్దున ప్రెస్ మీట్లో రత్నం గారి గురించి మాట్లాడాను. ఇప్పుడు మీకోసమే మాట్లాడతాను, నా అభిమానుల కోసం. ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నాను, పడి లేచాను, పడుతూనే ఉన్నాను, లేస్తూనే ఉన్నాను. దానికి కారణం ఒకరే, మీరే. పడిపోయినా, కింద పడ్డా, లేచినా, ఉన్నా అన్నా నీ వెంట మేము ఉన్నామని. నా దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉంటాయా? నా దగ్గర ఏమన్నా గుండాలు ఉంటారా? నా దగ్గర ఎవరు లేరు, గుండెల్లో ఉండే మీరు తప్ప.